అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నది ఏంటంటే, మన కొండన్న ట్రైలర్ వచ్చింది కామన్నా, ఫ్యామిలీ స్టార్, దాని రివ్యూ. అప్పుడు ఎప్పుడో పెళ్లి చూపుల నుంచి మంచి మార్క్ వచ్చిందన్న. దాని తర్వాత ద్వారకా తీసావు, ఫ్లాప్. అర్జున్ రెడ్డి వచ్చింది, తర్వాత గీతా గోవిందం వచ్చింది, రెండు మంచి హిట్. నువ్వు ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయావు. ఒకనొక టైంలో అన్న నిన్ను పవన్ కళ్యాణ్ గారితో పోల్చారు. ఎందుకంటే తన సొంత ఆలోచనతో, సొంత యాటిట్యూడ్ తో ఉంటారు కాబట్టి. విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్ అని కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశారు. అది నీకు తెలుసా? నువ్వేమో ఏది తోచితే అది ఐరనే వంచాలా ఏంటి? అర్జున్ రెడ్డి మైకంలోనే ఉంటావు. సరే, మొన్న కొంచెం గ్యాప్ ఇచ్చి లైగర్ తో తీసావు. లైగర్ లో యాటిట్యూడ్ తప్ప ఏమీ లేదు. నువ్వైతే కష్టపడ్డావు, ఓకే, 6 ప్యాక్. అది పూరి గారిని అనాలో, చార్మి గారిని అనాలో, నిన్ను అనాలో తెలియదు. అది వదిలే. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా పేరే తీసుకొని ఖుషి వేసినావు అన్న. ఖుషి అసలు అక్కడ ఏం సినిమా నడుస్తుంది? ఇది నువ్వు తూర్పు గోదావరి టైప్ స్లాంగ్ సినిమా తీసినా సరే నువ్వు తెలంగాణ స్లాంగే మాట్లాడతావు. నువ్వు రోల్ మార్చుకో. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ గురించి రివ్యూ మాట్లాడితే నాకైతే అంత ఏం అనిపించలేదన్నా. నీ గురించి నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అసలు స్టోరీ ఒక్క ముక్కలో చెప్పాను ట్రైలర్ చూసి. నువ్వు పిసినారితనంతో ఫ్యామిలీ నడుపుతా ఉంటావు, మంచి నీళ్లు కూడా తాగవు, పిల్లికి కూడా బిచ్చమెత్తని ఒక క్యారెక్టర్ అనేది. ఆ టైంలో నీకు ఒక అమ్మాయి తగులుతుంది, దాన్ని ప్రేమిస్తావు. ఆ అమ్మాయి మంచి రిచ్ అయితే నువ్వేదో అబద్ధమాడు ఏదో చేసావు, ఆ అమ్మాయిని గెలుకుతావు. అది విషయం తెలుస్తుంది. ఆ అమ్మాయి నిన్ను అవమానిస్తుంది, బేదోడా అని. అంతేనా? ఆ బేదోడ అన్నం వల్ల నువ్వు ఫారెన్ లో జాబ్ కొట్టి మంచి రిచ్ అవుతావు. ఆ అమ్మాయికి నీకు మంచి గొడవ అవుతుంది, ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది. మళ్ళీ ఇదే జరిగేది. ఆ మధ్యలో స్క్రీన్ పే ఏదో ఒక చిన్న చిన్న సీన్లు పెడతావు, నీ ఫ్యామిలీలో ఏదో ముచ్చట పెడతావు, నీ తెలంగాణ స్లాంగ్ లో అరే బాయ్ ఎట్లున్నావురా, మంచిగా అన్నం తినాలరా అంటావు. నాకైతే అంతగా అనిపించట్లేదన్నా, ఏదో ట్రై చేస్తున్నావు. కానీ ఇక పరశురామ్ గారి గురించి వస్తే, అంతకు ముందు నాగ చైతన్య గారితో ఏదో వివాదం జరిగింది. అది పక్కన పెడితే సర్కారు వారి పాట చాలా ఎక్స్పెక్ట్ చేశా, కానీ నాకు అంతగా అనిపించలా. ఎందుకంటే ఎక్కడో డౌన్ అయింది. పరశురామ్ గారి సినిమాలు బానే ఉంటాయి, నాకు అంత అనిపించలేదు. బట్ మీతో వచ్చి అలాంటి సినిమా మరి ఎలా ఉంటుందో నాకైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే అస్సలు లేవు ఆ సినిమా గురించి. మరి నీ ఫ్యాన్స్ ఎవరన్నా చూస్తారేమో. నేనేమని చెప్తున్నానంటే, నువ్వు ఆ సినిమాలలో ప్రతి యాస మార్చాలన్నా. ఎందుకంటే తెలంగాణ యాస మాట్లాడుతూనే ఉంటది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, పుష్ప సినిమాకి ఆ యాస చిత్తూరు యాస మాట్లాడారు. నువ్వు అదే పుష్ప సినిమా పెడితే నువ్వు తెలంగాణ యాసనే మాట్లాడతావు. అంతకైతే నాకు అనిపించలేదు. మేబీ సినిమా ఏమన్నా మ్యాజిక్ చేసి హిట్ అవ్వాలే, కానీ నాకు తెలిసినంత వరకు నన్ను అయితే ఇంప్రెస్ చేయలేదు. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ కొండన్న, నువ్వు మంచి సినిమాతో రావాలని మేము అందరం కోరుకుంటున్నాం.